నా పేరు కె ధనుంజయుడు. పలమనేరు తాలూకు వీకోట మండలం సుద్దులకుప్పం గ్రామం. సుద్దులకుప్పం గ్రామం మా భార్యకి హెల్త్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉండింది. అంతకుముందు మేము ధ్యానంలోకి రాలేదు. అప్పుడు ఎవరెవరో చెప్తే కూడా మేము ధ్యానం గురించి పట్టించుకోలేదు. ఎన్నో హాస్పిటల్ తిరిగాను. 3 రాష్ట్రాల్లో హాస్పిటల్ అన్నీ తిరిగాను. ఏ హాస్పిటల్‌కి పోయినా 2 రోజులు బాగుంటుంది. మళ్ళీ మూడో రోజు మామూలుగా మెడిటేషన్ మామూలుగా అట్లే హెల్త్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ హెల్త్‌ని చూపించుకొని డాక్టర్ దగ్గరికొస్తే 2 రోజులు బాగుంటుంది. తిరిగి అట్లే అయితా ఉంది. దాని నుంచి మళ్ళీ మేము ఇంట్లో మాట్లాడుకొని ఈ రోజు నుంచి ధ్యానం చేయాలి. మెడిటేషన్ చేసి హెల్త్‌ని బాగా చేసుకోవాలి అట్లని చెప్తున్నారు అందరూ మాస్టర్లంతా. ఈ రోజు నుంచి మనము అలా చేయాలి అట్లా అని అనుకున్నాము. అనుకున్న తర్వాత సరే ఓకే అట్లని చెప్పినారు. ఎన్నో హాస్పిటల్ తిరిగినోళ్ళు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నామో ఆ రోజు నుంచి మా భార్యకి ఇప్పటికి 6 సంవత్సరాలు అయితా ఉంది. ఒక్కసారి కూడా ఒక డాక్టర్ దగ్గరికి పోలేదు, ఒక ఇంజెక్షన్ వేసుకోలేదు, ఒక టాబ్లెట్ మింగలేదు, ఏమి కానీ తొందర జరగలేదు. అద్భుతంగా ఆనందంగా ఉంది. అట్లే పిరమిడ్ కట్టాలి అట్లా అని చెప్పి అనుకున్నాము. శ్రీ పార్వతీ పరమేశ్వర శక్తి పిరమిడ్ ఓపెన్ చేసాము, కట్టాము. కట్టి ఆ తర్వాత అమావాస్యకి 3 రోజులు, పౌర్ణానికి 3 రోజులు, సోమవారం ధ్యానం పెట్టిస్తూ ఉన్నాము. 7 రోజులు ధ్యానం ఉంటుంది అట్లా అని చెప్పి తెలుసుకున్నాము. మేడం అద్భుతంగా ఉంది మేడం. నాకైతే ధ్యానంలో కూర్చునేదా తెలుస్తుంది మేడం. నాకు ఏమేమి వస్తాయి ఇవంతా నాకు తెలిసేలేదు మేడం. ఎక్కడ ఉన్నాము, ఏం జరుగుతూ ఉంది నా మనసుకే తెలుస్తుంది మేడం. నాకు అట్లా వాటి గురించి అంత ఆలోచన అదంతా రాదు మేడం. అద్భుతాలు జరుగుతాయి మేడం. నాకు ఏమేమి వచ్చిందో అన్నీ జరుగుతాయి మేడం. పిల్లలు ఇతాకు వచ్చినప్పుడు ఆ రూమ్లో కూడా క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు వచ్చి 3 రోజులు ఎన్నో సంవత్సరానికి 3 సార్లు 2 సార్లు 3 సార్లు వస్తూ ఉంటుంది. సంక్రాంతి పండుగ వస్తుంది 3 రోజులు, అప్పుడు కూడా వచ్చి 3 రోజులు 2 రోజులు ఉండిపోతాను.